వెనిజువేలా దేశం ఇప్పుడు తీవ్ర విపత్తు అంచనా నిలిచింది. వరుసగా సంభవించినటువంటి 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. రాజధాని కార్కస్ సహా పలు ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని కూడా చవిచూశాయి. వెనిజువేలాను ఈ పెను విపత్తు కుదిపేసింది. సాయంత్రం 6 గంటల సమయంలో సెంఫెలేఫీ సమీపంలో 7.2 తీవ్రతతో తొలి భూకంపం సంభవించగా దాని వెంటనే యమారే వద్ద 7.5 తీవ్రతతో మరో భూకంపం కూడా వచ్చింది. ఈ 2 ప్రకంపనలతో దేశం ఒక్కసారిగా ఉలికిపడింది. లుక్ అలాగే కరాకస్లో ఎన్నో బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇంకా వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయి ఉండవచ్చంటూ కూడా శాస్త్రవేత్తలు అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రాణ నష్టం సంఖ్య భారీగా పెరిగే ఉండే అవకాశం ఉందంటూ కూడా యుఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. దాదాపు 15,000 నుండి లక్షల మంది వరకు కూడా మరణించే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేసింది. ప్రస్తుతానికి మరణాల సంఖ్యపై వెనిజువేలా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ గాయపడ్డ వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందంటూ కూడా స్థానిక అధికారులు చెబుతున్నారు. Este edificio también se agrietó, así se agrietó por mi casa, pero en el edificio por la parte de las escaleras. Frente de la Altamira, del Hotel Altamira, en la primera avenida. ఈ భూకంపాల తీవ్రతకు దేశ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపాలు సంభవించిన వెంటనే ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. నిన్నటి రోజున వెనిజువేలాలో జాతీయ సెలవు దినం కావడంతో చాలా మంది ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. ఇది ప్రాణ నష్టం పెరగడానికి ఒక బలమైన కారణం కావచ్చంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంపాల తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ఇది మరింత విధ్వంసానికి దారితీయవచ్చంటూ కూడా యుఎస్జిఎస్ హెచ్చరించింది. తాత్కాలిక అధ్యక్షురాలు డోల్సీ రొడ్రిగెజ్ ఈ విపత్తు తీవ్రతపై దేశ ప్రజలకు సందేశాన్ని ప్రకటించారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న భవనాల కింద ఎవరు కూడా ఉండకూడదంటూ కూడా ఆమె సూచించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుండి బయటకు రావాలంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వెనిజువేలాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాజధాని కరాకస్లోని అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దెబ్బతినడంతో మూసివేశారు. ఇది సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగిస్తోంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కూడా చేపడుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. అయితే కూలిపోయిన భవనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇళ్లకు పెట్రోల్ సరఫరాను కూడా నిలిపివేశారు. మరిన్ని భవనాలు కూలిపోకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. చూడండి, ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు వెనిజువేలాకు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నాయంటూ కూడా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అధ్యక్షురాలు డోల్సీ రొడ్రిగెజ్ ప్రజలకు ధైర్యం చెప్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందంటూ కూడా హామీ ఇచ్చారు. ¡No sale de allá! Hermano, no, fuera más peligroso, hermano. Por allá, señores, al puerta 4, por allá. లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే కనుక భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా భయం వాతావరణం నెలకొని ఉంది. బలమైన ప్రకంపనల భయంతో ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లోనే తలదాచుకుంటున్నారు. ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దెబ్బతిన్న భవనాల సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు చాలా అవసరమంటూ కూడా స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. డోల్సీ రొడ్రిగెజ్ ప్రభుత్వం ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని వనరులను కూడా సమీకరిస్తోంది. También se agrietó, así se agrietó por mi casa, pero en el edificio por la parte de las escaleras. Frente de la Altamira, del Hotel Altamira, en la primera avenida.
ఇక ఈ విపత్తు వెన్జువేలా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే పలు ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్న ఆ దేశానికి ఈ భూకంపాలు అదనపు భారాన్ని మోపాయి. కూలిపోయినటువంటి భవనాల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు భారీ నిధులు అవసరం. అంతర్జాతీయ సహాయం కీలకంగా మారనుంది. గతంలో నికోలస్ మధురో అధ్యక్షుడిగా ఉన్నటువంటి టైంలో ఇక వెన్జువేలా అనేక సంక్షోభాలను కూడా ఎదుర్కొంది. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రెడ్రోడ్జ్ నాయకత్వంలో ఈ విపత్తు నుండి బయటపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడండి, దేశ ప్రజలు ఇక ప్రభుత్వం కలిసికట్టుగా ఈ సవాల్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదు, దేశ సామాజిక ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. Por allá, señores, al puerta 4, por allá. రైట్గా మొత్తంగా చూస్తే కనుక వెన్జువేలా ఇప్పుడు ఒక పెద్ద విపత్తును ఎదుర్కొంటోంది. వరుస భూకంపాలు దేశాన్ని కుదిపేశాయి. ఇక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రెడ్రోడ్జ్ ప్రభుత్వం సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసింది. మరి ఈ పెను విపత్తు నుండి వెన్జువేలా ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. Dios mío, Señor. Este edificio también se agrietó, así se agrietó por mi casa, pero en el edificio por la parte de las escaleras. Ventela de la Altamira, del Hotel Altamira, en la primera avenida. Dios mío, Señor. Este edificio también se agrietó, así se agrietó por mi casa, pero en el Ya. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైనటువంటి ప్రకటన విడుదలైంది. క్యాడర్ మార్పులు, కొత్త జిల్లా, జోనల్ మార్పులకు సంబంధించి ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది.